స్నేహితులు లేకపోవటం ఆరోగ్యానికి మంచిది కాదట. రోజుకి 15 సిగరెట్లు తాగటం వల్ల ఆయుష్ ఎంత తగ్గిపోతుందో స్నేహితులు లేకపోవటం వల్ల కూడా అంతేనని బ్రిఘమ్ యంగ్ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కేరోలినా బృందం పరిశోధనలో తేలింది. అంతేకాదు, ఇది ఒబిసిటీ, వ్యాయామం చేయకపోవటం కంటే కూడా ప్రమాదకరమైనదట. పాడైపోయిన ప్రతి ప్రోడక్ట్ని రీసైకిల్ చేస్తుంటారు. అయితే ప్రపంచంలోనే అతి ఎక్కువగా రీసైకిల్ చేస్తున్న ప్రోడక్ట్ ఏంటంటే కార్. వాంబాట్ అనే జీవుల యొక్క మలం క్యూబ్ షేప్లో ఉంటుంది. దీనివల్ల వాటి మలం రోల్ అవ్వకుండా ఒకే ప్లేస్లో ఉంటుంది. ఇల్లు కట్టుకోవటానికి ఇసుక, రాళ్ళు, ఇనుము ఎంత అవసరమవుతాయో వాటన్నింటినీ గట్టిగా అతికించే సిమెంట్ కూడా చాలా అవసరం. అయితే ఈ సిమెంట్ని 1824న జోసెఫ్ యాస్బిడిన్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఇతన్ని మన భాషలో తాపీ మేస్త్రి అని చెప్పవచ్చు. ఇతను లైమ్ స్టోన్ అండ్ క్లేని కాల్చి వాటిని మిక్స్ చేసి సిమెంట్గా తయారు చేశాడు. సగటున ఒక పెన్సిల్ని షార్ప్నర్లో ఉపయోగించి 17 సార్లు షార్ప్ చేయవచ్చట. 1890లో యుఎస్ సుప్రీంకోర్టు ట్యాక్స్ పర్పస్ మీద టమాటాని వెజిటబుల్ జాబితాలోకి చేర్చారు. ఈ కారణంగా అప్పుడు అందరికీ టమాటా అనేది ఒక ఫ్రూట్ అని సందేహం వచ్చింది. మన చుట్టూ ఎంతో మంది పబ్లిక్ గా మందు తాగటం, స్మోకింగ్ చేయటం మనం చూస్తుంటాం. అయితే యుక్రెయిన్ దేశంలో పబ్లిక్ గా మందు తాగటం, స్మోకింగ్ చేయటం నిషిద్ధం. ఆస్ట్రేలియా దేశంలో ఎక్కడైనా వివాహ వేడుక లేదా చనిపోయిన వారికి అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఆ ప్లేస్కి ఎవరైనా వెళ్లి అంతరాయం కలిగించటం లేదా గలిబిలి చేయటం చేస్తే దాన్ని నేరంగా భావిస్తారు. అలా చేసిన వారికి ఎటువంటి సామాజిక కార్యక్రమాలకి పోయే వీలు లేకుండా చేస్తారు. అంతేకాకుండా $10,000 ఫైన్ అన్నా కట్టాలి లేదా 2 సంవత్సరాల పాటు జైలు కన్నా వెళ్ళాలి. డోరెడాంగో అనే ఒక జపనీస్ ఆర్ట్ ఉంది. మట్టిలో చేసిన ఒక బాల్ని తీసుకుని దాన్ని షైనింగ్గా వచ్చే వరకు పాలిష్ చేస్తారు. మనం తినే ఎగ్గులో సగటున 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే 70 క్యాలరీస్ వరకు ఎనర్జీ లభిస్తుంది. టేబుల్ మీద తాళాలు ఉంచితే చెడు జరుగుతుందని స్వీడన్లోని కొన్ని ప్రాంతాల్లో భావిస్తారు. మిగతా షుగర్స్ కన్నా హనీ చాలా ఈజీగా అరిగిపోతుంది. దీనికి కారణం ఏంటంటే హనీలో సింపుల్ షుగర్స్ ఉంటాయి. స్టమక్ దీన్ని డైజెస్ట్ చేయకుండానే డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి అబ్జర్బ్ చేసుకుంటుంది. మనిషి వేసే ప్రతి అడుగులో మజిల్ కాంట్రాక్ట్ అవటం, అలాగే సెల్స్లో రియాక్షన్స్ జరగటం జరుగుతుంది. మనిషి రెస్ట్లో ఉన్నప్పుడు హ్యూమన్ బాడీ 100 వాట్స్ ఎనర్జీని ఇస్తుంది. స్పోర్ట్స్ ఆడేటప్పుడైతే మనిషి 300 నుంచి 400 వాట్స్ ఎనర్జీ అవుట్పుట్ ఇస్తాడు. ఇది 2000 క్యాలరీస్తో సమానం. ఒకసారి మెల్ గిబ్సన్ అనే అమెరికన్ డైరెక్టర్ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ తీశాడు. ఈ మూవీని పెద్ద పెద్ద స్టూడియోస్ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాకపోవడంతో తానే సొంతగా $45 మిలియన్ ఖర్చు పెట్టి మూవీని ప్రొడ్యూస్ చేశాడు. అలాగే కొన్ని చర్చ్ గ్రూప్స్ ద్వారా ప్రమోషన్స్ కూడా చేయించాడు. తర్వాత ఆ మూవీ విడుదలైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా $475 మిలియన్ ప్రాఫిట్ తీసుకువచ్చింది. కుక్కలనేవి మాంసం యొక్క రకాలను గుర్తుపట్టలేవు. ఎందుకంటే వాటి నాలుకలో 1700 టేస్ట్ బడ్స్ మాత్రమే ఉంటాయి. మనిషికైతే 9000కు పైగా టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యానిమల్ సైకాలజిస్టులు చేసిన రీసెర్చ్ ప్రకారం 2 సంవత్సరాల పిల్లవాడికి ఉండే జ్ఞానం సేమ్ కుక్కలకు ఉంటుందట. అందుకే వాటిని పిల్లల్ని పెంచుకున్నట్టు పెంచుకుంటారు. మనందరం ఈ పదాన్ని జెడ్ అని పలుకుతాం, కానీ అమెరికా వాళ్ళు మాత్రం దీన్ని జీ అని ప్రొనౌన్స్ చేస్తారు. ఈ ప్రపంచంలోనే ఎక్కువగా తినే లేదా పండించే ఫ్రూట్ ఏంటో తెలుసా? ఆన్సర్ని కామెంట్స్లో తెలియజేయగలరు. మొదటి స్థానంలో బనానా ఉంటే 2వ స్థానంలో యాపిల్ ఉంది. నికోలా టెస్లా తన 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ను కేవలం 3 సంవత్సరాల్లోనే పూర్తి చేశాడు. అప్పటికి తన ఏజ్ 17 సంవత్సరాలు. నికోలా టెస్లా ఫెయిల్యూర్ని చాలా సులభంగా తీసుకుంటాడు. నేను ఫెయిల్ అవ్వలేదు, కేవలం ఆ పని జరగకపోవటానికి 10,000 రకాల మార్గాలను నేను కనుగొన్నాను అంటాడు. బ్రెయిన్ టిష్యూలోని 1 క్యూబిక్ మిల్లీమీటర్ అంత సైజు ఉన్న చిన్న భాగాన్ని ఫుల్ స్కాన్ చేయడానికి 1.4 పెటాబైట్స్ డేటా అవసరమవుతుంది. ఇది 14,000 4K మూవీస్తో సమానం. అంతరిక్షం యొక్క స్మెల్ అనేది బాగా కాల్చిన మాంసం లేదా హాట్ మెటల్ యొక్క వాసనలాగా ఉంటుంది.
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో కరెన్సీని డాలర్గా పిలుస్తారు. అస్సలు ఈ డాలర్ అనే పదం ఎలా వచ్చిందంటే 15వ శతాబ్దంలో జర్మనీలో పెద్ద సైజు వెండి కాయిన్స్ ను ముద్రించేవారు. ఆ వెండి తల్లని లోయ నుంచి తీయబడింది. కాలక్రమేణా దల్ని దోల్గా పలికారు. ఆ నాణేలను డోలర్ అని పిలుచుకునేవారట. ఆ సమయంలో డోలర్స్ యూరోప్ దేశాల్లో బాగా వాడుకలో ఉండేవి. యూరోపియన్ దేశాల్లో ఒకటైన నెదర్లాండ్స్ భాష అయిన డచ్ లో వీటిని డేలర్స్ గా పలికేవారట. కాలక్రమంలో ఈ డేలర్స్ కాస్త డాలర్గా మారింది. సునామీ యొక్క మహాతరంగాలు అనేవి ఒక జెట్ స్పీడ్తో సమానంగా వస్తాయట. ఒక అంచనా ప్రకారం ప్లాస్టిక్ వల్ల ప్రతి సంవత్సరం 10 లక్షల సీబర్డ్స్, 1 లక్ష సముద్ర చేపలు, తాబేళ్లు, ఇతర జీవులు చనిపోతున్నాయట. డాక్టర్ స్వాతి మోహన్ ఈవిడ ఇండో అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్. బెంగళూరులో జన్మించిన ఈవిడ కేవలం 1 ఇయర్ ఏజ్లోనే యుఎస్కి వెళ్ళిపోయింది. 2020లో లాంచ్ చేసిన నాసా మార్స్ 2020 మిషన్లో ఒక గైడెన్స్ ఇస్తూ ఆ ఆపరేషన్లో ఒక భాగంగా నిలిచింది. మార్స్ మీద పర్సెవరెన్స్ రోవర్ ల్యాండ్ అయ్యి ఈ మిషన్ సక్సెస్ఫుల్ అయింది. కనుగుడ్డు పరిమాణం పుట్టినప్పుడు ఎంత ఉందో జీవితాంతం అదే పరిమాణంలో ఉంటుంది. కేవలం ముక్కు, చెవులు పరిమాణం మాత్రమే పెరుగుతుంది. 20వ అంతస్తు నుంచి పడిన పిల్లి కంటే 7వ అంతస్తు నుంచి పడిన పిల్లికే బతకటానికి 30% తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 8వ అంతస్తు దాటాక గానీ అసలేం జరుగుతుందో తెలుసుకొని సరిదిద్దుకునే అవకాశం పిల్లికి రాదు. ఇది ఒక పరిశోధనలో బయటపడిన విషయం. ఈ ప్రపంచంలో అన్ని పోషకాలు కలిగి ఉన్న ఒక్క ఫుడ్ కూడా లేదు, కేవలం ఒక్క తల్లిపాలు తప్ప. బ్రెజిల్ దేశం యొక్క పేరు ఎలా వచ్చిందంటే బ్రెజిల్ వుడ్ అనే చెట్టు యొక్క పేరు నుంచి బ్రెజిల్కి పేరు పెట్టారు. ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన నాలుక ఉన్న వ్యక్తి గురించి మీరు ఆల్రెడీ తెలుసుకునే ఉంటారు. అయితే అత్యంత వెడల్పైన నాలుక కలిగి ఉన్న వ్యక్తి గురించి మీకు తెలుసా? బైరాన్ ష్లెంకర్. ఇతని నాలుక వెడల్పు 8.57 సెంటీమీటర్లు. ఇది 4 బ్రిటిష్ 1 పౌండ్ కాయిన్స్ పక్కపక్కనే పెడితే ఎంత సైజు ఉంటుందో అంత ఉంటుంది. అలాగే ఇతని కూతురైన ఎమిలీ ష్లెంకర్ నాలుక కూడా చాలా వెడల్పైనది. ఈమె నాలుక వెడల్పు 7.33 సెంటీమీటర్స్. సాధారణంగా ఒక సగటు మానవుని యొక్క నాలుక సైజు 4.5 సెంటీమీటర్స్ ఉంటుంది. పైన చెప్పిన వారి నాలుక వెడల్పు మనకంటే డబుల్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.